క్లోజ్. వెల్కమ్ టు కర్ణాటక. ఇక మొత్తం మనకు అర్థం కాని భాష. ఐఎమ్ ఫ్రమ్ అనంతపూర్, ఆంధ్రప్రదేశ్. ఈ రూట్లో ఎవరైనా రావాలనుకుంటే మాత్రం అస్సలు రాకండి, వరస్ట్. హాయ్ గైస్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ముందుగా మీకే నోటిఫికేషన్ వస్తుంది. మొత్తానికి లగేజ్ అయితే ప్యాక్ చేసేసాం. ఇవాళ మన ప్రయాణం వచ్చేసి మైసూర్కి. బాయ్ బాయ్. ఇప్పుడు ఫుల్ చీకటి ఉంది, కెమెరా అయితే బంద్ చేస్తాను. టైం వచ్చేసి 4:30. మన జర్నీ అయితే మైసూర్కి. ఇవాళ మైసూర్కి రీచ్ అయ్యి ప్లస్ మైసూర్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి. ఇవాళ టార్గెట్ అయితే. ఇద్దరం అయితే వెళ్తున్నాం. నా వెనక శివ వస్తున్నాడు. అనంతపూర్ అంటే గుర్తొచ్చేది టవర్ క్లాక్, అనంతపూర్ టవర్ క్లాక్. ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్ళి ఈ ఫ్లైఓవర్ ఎక్కి దిగంగానే మనకి బెంగళూరు హైవే వస్తుంది. లెఫ్ట్ కట్ అయిపోవాలి. మొత్తానికి అయితే అనంతపూర్లో 2 days స్టే చేశాను. 1.5 day యాక్చువల్గా. ఒకసారి హైవే ఎక్కగానే ఇంకా ఫుల్ స్పీడ్లో వెళ్ళిపోవచ్చు. టార్గెట్ వచ్చేసి ఇప్పుడు 10 o'clock కల్లా మైసూర్ రీచ్ అయిపోవాలి. 5.5 hours ఉంది కరెక్ట్గా. 10 o'clock కల్లా రీచ్ అయిపోయి 11 కల్లా రూమ్ తీసుకోవాలి. తర్వాత ఫుల్ ఈవినింగ్ వరకు మైసూర్ని ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయాలి. అదైతే ఇవాళ టార్గెట్. మొత్తం చిన్న కన్ఫ్యూజన్ రోడ్డు, ఇలా కట్ అవ్వాల్సింది మర్చిపోయి అలాగ వెళ్ళాను. ఇది వచ్చేసి మొన్న వచ్చిన రూటే. ఇక్కడ నుంచి NH44 బెంగళూరు హైవే. అది సర్వీస్ రోడ్లో ఉన్నాను. జస్ట్ చిన్న రైడ్ తీసుకుంటే హైవే ఎక్కేస్తాం. ఇంకా లెట్స్ గో. ఇంకా మిగతా విషయాలన్నీ కొద్దిగా తెల్లారకైతే మాట్లాడుకుందాం. భారత్ బంక్ దగ్గర ఫుల్ ట్యాంక్ చేపిద్దాం. భారత్ బంక్ కనపడితే ఆపు. 1 hour later. దాదాపుగా 70 kilometers వచ్చాం. ఎక్కడ పెట్రోల్ భారత్ పంప్ పెట్రోల్ లేదు. ఇప్పుడు తప్పక ఇక్కడ కొట్టించాల్సి వస్తుంది. ఇండియన్ ఆయిల్ కార్డు ఉందా? భారత్ లేదా నీ లైన్లో అసలు? లైన్లో అంటే 30 kilometers. ఇక్కడ సర్కిల్ రైట్ 10 kilometers. స్ట్రైట్ పోదాం. బాగుంది అన్న రోడ్డు. హైవే స్ట్రైట్ పోదాం. ఉందా భారత్? నీకు ఎమర్జెన్సీ అంటే కొంచెం ముందర పోతే రైట్ సైడ్ అయితే 1 kilometer వెళ్తాం. ఇంకో పెట్రోల్ పంపులోకి వచ్చి ఇంకో పెట్రోల్ పంప్ అడ్రస్ అడుగుతాను. కాదురా, ఇంకో పంపులోకి వచ్చి పెట్రోల్ పంప్ అడ్రస్ అడుగుతాం రావను. ఇది హైలైట్. ఇక్కడ నుంచి ఇంకా డైవర్షన్ తీసుకోవాలి. స్ట్రైట్ వెళ్తే బెంగళూరు రోడ్డు. బెంగళూరుకి వెళ్ళామనుకో మనం బిస్కెట్ అయిపోతాం ట్రాఫిక్లో ఇరుక్కుంటే. రైట్ డైవర్షన్ తీసుకుని ఇటు నుంచి వెళ్ళిపోతాం. ఇంకా ఇది హైవే అయితే కాదు, డబుల్ రోడ్డు. ముందుందంటారా? అంత రాసినాడు కదరా. ఫైనల్లీ వి గాట్ భారత్ పెట్రోల్ పంప్. అందుకే ఓవర్ ఎవరు దిక్కే రావాల. కార్డు ఉంది కదన్నా? కార్డు కార్డు ఏటీఎం కార్డు లేదు, కొట్టు లేదా? కార్డు ఫుల్ ట్యాంక్.
మెల్లగొట్టు. ఫుల్ కొద్ది మెల్లగొట్టు. 0 మెల్లగొట్టు, పైకి వచ్చేస్తుంది. కొట్టు మెల్లగొట్టు. పోతుంది, ఇంకా పోతుంది. కొట్టు, నువ్వు కొట్టు, పోతుంది ఇంకా. చాలే. ఫోటోరా. మొత్తానికైతే ఫుల్ ట్యాంక్ చేయించేసాం 2 బళ్ళు. ఇంకా మైసూర్ వరకు అయితే ఎక్కడ ఆగాల్సిన అవసరం అయితే లేదు. ఒకచోట బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగాల్సి ఉంటుంది. ఇంకా నాకు తెలిసి మైసూర్ వచ్చేసి 270 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. అరే ట్రిప్ టు 1000 కిలోమీటర్ల వరకు ఆగిపోయింది ఇది. 1000 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. అదే అప్పటి నుంచి షాక్, అర్థం కావట్లేదు ఏందిరా ఇది. 9999 దగ్గర నుంచి అసలు ముందుకు కదలట్లేదు అని చూస్తున్నాను. ఎట్లాంటి సిస్టమ్ ఉందని మనకేం తెలిసి 1000 దగ్గర ఆగుతుందని. క్లోజ్. ఊరు పోతా. ఏయ్ మైసూర్ రోడ్ ఇట్లా పోవచ్చు కదా. ఇట్లా పోతే వెళ్ళంటావు. మైసూర్ పోవాలి, ఇట్లే పోతుంది కదా. ఇట్లా అంట బారా, అది ఊర్లో పోతుందంటరా. ఊర్లో పోతుందంట అది. అట్లా గూగుల్ మ్యాప్. ఇప్పుడైతే హిందూపురంలోకి ఎంటర్ అయ్యాం. గూగుల్ మ్యాప్ నమ్ముకుంటే ఊళ్ళలో తిప్పుతుంది. మనుషులు నమ్ముకోవాలి, అందుకే మనుషులతో ఇంటరాక్ట్ అవ్వాలి. అప్పుడైతే చక్కగా పోతాం. స్ట్రైట్ ఉందా? మరి అట్లా తిప్పుదామంటివి, మరి అట్లా పోదామంటివి కదరా. ఏంటి కరెక్ట్. వెల్కమ్ టు కర్ణాటక. ఇక మొత్తం మనకు అర్థం కాని భాష. ఇంకొక కొత్త స్టేట్లోకి మన బండితో ఫస్ట్ టైం ఎంటర్ అయ్యాం. మొత్తం మారిపోయింది లాంగ్వేజ్. బోర్డులు ఎక్కడ చూసినా కన్నడలో ఉన్నాయి. కర్ణాటకలో కన్నడ కాకుండా ఇంకేముంటుంది అంటారా. ఈ రూట్లో ఎవరైనా రావాలనుకుంటే మాత్రం అస్సలు రాకండి, వరస్ట్. హిందూపురం వరకు పర్లేదు. హిందూపురం నుంచి ఒక 5 కిలోమీటర్స్ మొత్తం గతుకులే. రోడ్డు మొత్తం లేచిపోయింది. ఓన్లీ బెస్ట్ వే ఓన్లీ బెంగళూరుకి వెళ్ళి వెళ్ళడమే మంచిది. కొద్దిగా లేట్ అయినా ట్రాఫిక్లు ఇరుక్కున్నా కానీ బెంగళూరుకి వెళ్ళి వెళ్తేనే బెస్ట్. ఇప్పుడు ఆయన ఈ హోటల్లోనే ఫుడ్ తిన్నాం, పర్లే బాగానే ఉంది. ఇది ఊరు వచ్చేసి గూలూరు. ఇంకా మైసూర్ వచ్చేసి ఎగ్జాక్ట్ 150 కిలోమీటర్స్ ఉంది. ఆ హోటల్లో ఆవిడ బస్సులో పోవచ్చు కదా, బైకుల్లో ఎందుకని అడుగుతుంది. ఆ ముందు పోతున్న బ్రదర్ అయితే ఇప్పుడే ముందర మిర్రర్ మీద యూట్యూబ్ ఛానల్ పేరు చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నాను చూపిస్తున్నాడు. ఐఎమ్ ఫ్రమ్ అనంతపూర్, ఆంధ్రప్రదేశ్. కేరళ. వయనాడ్ ఆల్ ఓవర్ కేరళ. 15 days. హాయ్. సబ్స్క్రైబర్ ఇప్పుడే పేరు చూసి సబ్స్క్రైబ్ చేసుకుని చూపిస్తున్నాడు. ఇప్పుడైతే మైసూర్ రీచ్ అయిపోయాం. మేము వచ్చిన రూట్ అయితే హిందూపురం నుంచి డైరెక్ట్ మైసూర్కి వచ్చాం. బెంగళూరు మీద వెళ్ళాల్సింది. బెంగళూరు మీద అయితే మొత్తం ట్రాఫిక్ అని చెప్పి ఇలా వచ్చాం. ఇలా వస్తే ఏమైందంటే హిందూపురం వరకు అయితే రోడ్డు పర్లేదు, బాగుంది. అక్కడ నుంచి ఒక 70-80 కిలోమీటర్లు మళ్ళీ దోలు తీరిపోయింది. గతుకుల రోడ్డు, స్పీడ్ బ్రేకర్లు, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ నార్మల్ బాగానే ఉంది. మొత్తం లగేజ్ మొత్తం ఎలా పడితే అలా పడేసాం.
ఇవాళ ప్లాన్ వచ్చేసి